హలో గైస్, వెల్కమ్ టు యోబు లహరి అఫీషియల్. సో గైస్, మా వైఫ్కి 9th మంత్ వచ్చేసిందనమాట. సో చాలామంది కామెంట్స్లో ఇన్స్టాలో మెసేజ్ చేసి అడుగుతున్నారు ఎన్నో మంత్ అని. సో మా వైఫ్కి అయితే 9th మంత్ వచ్చేసింది. డేట్ వచ్చేసి అది కూడా చెప్తాను మెల్లగా. సో ఒకసారి స్కానింగ్ కూడా చూపించుకున్నాం అనమాట. సో కెమెరాలో ఛార్జింగ్ లేకపోవడం వల్ల నేను హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్ళలేదు, అందుకే రికార్డ్ చేయలేకపోయినా. అందుకే ఇట్లా కూర్చొని చెప్తున్నాం అనమాట స్కానింగ్ రిపోర్టు. సో లోపల బేబీ అంతా బాగుందని చెప్పారు, ఏం ప్రాబ్లం లేదంట. సో లాస్ట్ స్కాను అయిపోయింది. సో కొంచెం అక్కడ లేట్ అయిపోయింది, మేము పెందలాడే బయలుదేరాం అనమాట. మనం వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి అడ్డు వస్తుంది, అందువల్ల లేట్ అయినా సరే తీపించుకున్న అమ్మాయి అక్కడ స్కానింగ్ దగ్గర ఒక 1 hour 2 hours దాకా కూర్చోలేక అంతే సతికిలు పడిపోయిందనమాట. అయినా కానీ లాస్ట్కి తీపించుకొని అయితే మేము వచ్చేసేసాము. డాక్టర్ గారి దగ్గర చూపిస్తే అంతా బాగుంది, ప్రాబ్లం లేదని చెప్పారు. సో డేట్ అయితే చెప్పేస్తున్నాము. చెప్పే ముందు ఏంటంటే ఒకసారి స్కానింగ్ది చూడండి రిపోర్ట్స్ది. సో ఇది రివీల్ చేయట్లే ఇప్పుడే, తర్వాత వీడియో ఒకటి చేస్తా దీని మీద. ఓన్లీ ఇది ఒకసారి చూడండి. సో ఇది ఒకటే ఇచ్చారు. 6th మంత్ స్కానింగ్ టిఫా స్కాన్ తీసేటప్పుడు మాత్రం ఒక 2-3 పేజెస్ వచ్చినాయి, ఇప్పుడు మాత్రం సింగిల్ పేజే వచ్చింది. సో దీని మీద ఫస్ట్ చూపించట్లేదు. సో అంటే ఫస్ట్ అంటే బేబీది అంటే ఎన్ని మంత్స్ అవుతుంది ఏంటి అని చెప్పని ఉంటుంది కదా, దీని మీద నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, అప్పుడు దీని గురించి క్లారిటీగా చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఫుల్లీ హ్యాపీ అండ్ అంటానికి అమ్మాయి దగ్గరలో ఉంది. డేట్ వచ్చేసి August 17th ఇచ్చారు, అంటే నెక్స్ట్ మంత్ 17వ తారీఖు ఇచ్చారు. సో వెయిటింగ్ అనమాట. అమ్మాయికి కొంచెం టెన్షన్ పడుతుంది, ఫస్ట్ది కదా. సో కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంది. ఏం టెన్షన్ పడొద్దు, మేము ఉంటామని చెప్పాము. చెప్తే ఓకే సెట్ అని చెప్పేసింది. మంచి హుషారుగానే ఉంటుంది, కానీ కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది కదా, అదొకటి తట్టుకోలేకపోతుంది. పద్దాగలంటే పడుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది, కూర్చున్న చోట లేకపోతుంది. సో అలా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఓకే మెల్లగా సెట్ చేసుకుని ఎట్టగట్ట రెడీ అవుతానులే అని అంటుంది. అలా జరుగుతుందన్నమాట. అండ్ ఫుడ్ గిట్ అంతా బాగానే తింటుంది. అప్పుడు దీనికి ముందు వీడియోలో కొంచెం బ్లడ్ తక్కువగా ఉందని చెప్పాను కదా, సో బాగానే తింటుంది, పర్వాలేదని చెప్పారు. సో స్కానింగ్కి వెళ్ళాం కదా, స్కానింగ్ దగ్గర మళ్ళీ బ్లడ్ టెస్ట్ అన్నీ తీశారనమాట. తీస్తే అంతా బాగుంది, ఓకే పర్వాలేదని చెప్పారు. ఇంకొకటి ఇస్తే మంచిదని అన్నారు, కానీ ఓకే సరిపోతుందని చెప్పారు డాక్టర్ గారు. కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది చెప్పిన తర్వాత. సో ఇంకేంటంటే అంతే, ఇంకా వేరేదైతే ఏం లేదు. అమ్మాయి అయితే కంటానికి దగ్గరలో ఉంది, నేను టెన్షన్ ఫీల్ అవుతున్నా. కొంచెం హ్యాపీగా ఉంది. అంటే ఈ 9 months అనేది బర వచ్చేసేసినాయి అనమాట. సో తెలియకుండానే ఉంది కదా, ఫస్ట్ టైము ఉంది కదా టైం ఉంది కదా అని అనుకున్నాను. కానీ ఉండి టైం ఏంటంటే సప్పని వచ్చేసేసింది. అప్పుడే 9th month అని షాక్ అవుతున్నా. నువ్వు షాక్ అయ్యా లేదా? ఏం అర్థం కావట్లా. కొంచెం ఆ పెయిన్ వల్ల ఏంటంటే పడుకున్న ఇటు సైడ్ పడుకున్న ఏంటంటే కొంచెం పెయిన్గా ఉంటుందంట, బ్యాక్ పెయిన్. సో అదొకటను, మళ్ళీ కొంచెం నీరసంగాను అలా ఉంటుంది, మెల్లగా సెట్ అవుతుంది. సో ఇంక చెప్పేదైతే ఏం లేదనమాట, అంతా హ్యాపీ, దగ్గరలో ఉంది. మేమైతే దానికి సంబంధించినవన్నీ రెడీ చేసేసుకొని ఉన్నాం అనమాట. సో అదే బేబీ అవన్నీ మొత్తం ఉంటాయి కదా, అన్నీ రెడీ చేసేసుకొని ప్యాక్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాము. సో అంటే వాళ్ళు ఇచ్చిన డేటు 17th. అమ్మాయి వాళ్ళ కొంచెం వస్తుంటే దగ్గరలోనే ఉంది టైము అని అనిపిస్తుంది. డాక్టర్ గారు కూడా అదే చెప్పారు, ముందే అవ్వచ్చని. సో ఎప్పుడవుతుంది అంటే పెయిన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, సో చెప్పలేము. సో అది కూడా అప్డేట్ ఇస్తాను, అప్పుడు నేను వీడియో చేస్తాను. అంతే అనమాట. సో మేమైతే స్కానింగ్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అంతా బాగుందని చెప్పారు. అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. హ్యాపీ ఫీల్ అవ్వలేదా? కొంచెం నీరసంగా నిద్రపోయి లేచింది. నేనేంటంటే వీడియో చేద్దాము, పెట్టేసేద్దాం, అప్లోడ్ చేద్దాం, గ్యాప్ అవుతుంది మళ్ళీ అని చెప్తే సరే ఓకే చేస్తానని చెప్పని నిద్రలో కానీ ఫేస్ కూడా వాష్ చేసుకోవాలి, అంతే వచ్చి కూర్చుంది. సో అందుకని రికార్డ్ చేసేస్తున్నాను అనమాట.
నెక్స్ట్ వీడియో వెంట ఇంకొక వీడియో కూడా వస్తుంది, కొంచెం వ్లాగ్స్ వరుసగా అంటే డెలివరీ టైంకి అవి కూడా వస్తుంది. సో ఎప్పుడు కనిద్ది అనేది తెలియదు కదా, అందువల్ల కొంచెం జాగ్రత్తగా పక్కనే ఉంటున్నాను. షార్ట్ ఫిలిం మొదలు పెట్టా కదా, కొంచెం అది కూడా గ్యాప్ ఇచ్చేసాను. నెక్స్ట్ టైం నుంచి కొంచెం స్పీడ్గా అలా 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 కంటిన్యూ చేసేస్తాను. ప్రస్తుతానికైతే ఒక 10 to 15 days అయితే గ్యాప్ ఇచ్చేసాను షార్ట్ ఫిల్మ్కి. మధ్యలో సీన్స్ అవకాశం ఉంటే చేసేస్తాను ఖాళీ ఉన్న టైంకి. ఇప్పుడైతే అమ్మాయి మేము పైన ఫ్లోర్లో ఉంటాము, కిందకి అటు ఇటు తిరగాలన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని కింద ఉంచుదామా లేదా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచుదామా అని చెప్పి ఆలోచిస్తున్నాను. సో అది కూడా ఏదో ఒకటి మేనేజ్ చేసి సెట్ చేసేస్తాము. అమ్మాయికి అయితే పర్వాలేదు, హుషారుగా ఉంటుంది. ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకో, ఏం కాదు, సో అంత సెట్ అయిద్దని గట్టిగా చెప్తున్నాను నేను కూడా. అమ్మాయి కొంచెం ఫస్ట్ది కదా, కొంచెం టెన్షన్ అండ్ తర్వాత కొంచెం భయంగా ఫీల్ అవుతుంది. ఫస్ట్లో బాగా ఇంకా భయపడింది, ఇప్పుడు ఇంకా చాలా బెటరు. నేను కంటాను, నాకు ఇబ్బంది ఏమీ లేదని చెప్పి కొంచెం గట్టిగా చెప్తుంది. సో మీరు కూడా కొంచెం అమ్మాయి కొంచెం బూస్ట్ ఎనర్జీ వచ్చేటట్టుగా మీరు కూడా కామెంట్స్లో కొంచెం చెప్పకంటే నీకేం ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా కంటారని చెప్పి మీ కామెంట్స్ చూసగానే అమ్మాయికి ఏమనిపించాలంటే ఓకే ఏం కాదు సెట్ అయిపోయిద్ది అన్న ఫీలింగ్ వచ్చేలా కొంచెం మీరు కామెంట్లు పెట్టారనుకో, అమ్మాయి కూడా ఏంటంటే ఓకే ఏం కాదు అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తుంది అని అనుకుంటున్నా. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఆ కామెంట్స్ మీకు పెట్టే ప్రతి కామెంట్ చూస్తున్నాము, చాలా వాటికి రిప్లై ఇస్తున్నాం, కొన్ని వాటికి రిప్లై ఇవ్వలేకపోతున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి ఫ్రీ ఉన్న టైంలో నేను రిప్లై ఇస్తున్నాను. ఇన్స్టాలో మెసేజ్ చేయండి, ఖాళీ ఉన్న టైంకి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. సో అంతే గాయ్స్, ఇంకేమైనా చెప్పాలా మన సబ్స్క్రైబర్స్కి? ఒకసారి హాయ్ అన్న చెప్పు, నిద్రపోయి లేసేసరికి కొంచెం నీరసంగా ఉందంట. హాయ్ చెప్పు. హాయ్ చెప్పింది అంతే ఇంకా. సో గాయస్ దగ్గరలో ఉంది, హ్యాపీగా ఉన్నాను, నా ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉంది. అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.